వేములవాడకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చారు. మొదట రాజన్నను దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకోనున్నారు సీఎం. ఆ తర్వాత వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ విస్తరణ పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేయనున్నారు ఆయన. తర్వాత ఆలయం గుడి చెరువు ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఆయన. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది సర్కార్. మొత్తం 127 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణ సర్కార్ వేములవాడ రాజన్న ఆలయం పట్టణంపై వరాల జల్లు కురిపించింది. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గత ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తారని చెప్పారే తప్ప ఎప్పుడూ చేయలేదు అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అయితే కాంగ్రెస్ సర్కార్ మాత్రం అభివృద్ధి చేసి చూపిస్తుంది అన్నారు. మొదటి దశలో 72 కోట్లతో వేములవాడ ఆలయ విస్తరణ పనులు, రోడ్డు వెడల్పు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజన్న పైన, వేములవాడ పట్టణం పైన ఒక వరాల జల్ అయితే ఇంతకు ముందే ప్రభుత్వం కురిపించింది. దానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఏంటి అని మనకు చెప్పేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడి ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు అనేది మనతో చెప్పేందుకు ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి చెప్దాం. సార్ చెప్పండి, ఏ కార్యక్రమాలు ఈరోజు సీఎం శంకుస్థాపన చేయనున్నారు? ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం శృంగేరి పీఠం వారి అనుమతితో బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, స్థానాచారి ఇచ్చినటువంటి ముహూర్తానికి భూమి పూజ చేసేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పని రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించింది తప్ప క్షేత్ర స్థాయిలో పాత దేవాలకు సంబంధించినటువంటి ఒక్క ఇటుకను తీయడం కానీ, పాతది కొత్త ఇటుకను కానీ పెట్టడం జరిగిన సందర్భంలో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమికి చెల్లిస్తా అని చెప్పినటువంటి ప్రీతి అంటే అత్యంత పవిత్రమైనటువంటి మొక్కుకున్న సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం భాగంగా ఈరోజు 77 కోట్లతో మొదటి దశలో ఆలయ విస్తరణ సంబంధించిన కార్యక్రమంలో భూమి పూజ చేసేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. అదేవిధంగా వేలపట్నంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరగబోతా ఉంది. మూలవాడలో మురుగునీరు చేరకుండా కూడా డైవర్షన్ ఛానల్ కూడా ఈరోజు భూమి పూజ జరగబోతా ఉంది. దాంతో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నేతన్నల చిరకాల కోరిక యార్డు డిపో ఏదైతే 50 కోట్లతో ఈరోజు నిధులు మంజూరు చేసి వేములవాడలో అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. దానివల్ల నేతా కార్మికులకు 80% టెస్కో నుంచి క్రెడిట్తోనే ఇచ్చి వస్త్రం తయారు చేసిన తిరిగి టెస్కో దాన్ని కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా చేదునివ్వడానికి కోసం కూడా యార్డు డిపోను కూడా చేసుకుంటారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం అంటున్నారు. ఇది వేములవాడలో చాలా కాలంగా డిమాండ్ లో ఉన్న అంశం. అటు నిర్వాసితులు కావచ్చు, అంటే రోడ్డు వెడల్పులో ఇళ్లను కోల్పోతున్న వాళ్ళు కావచ్చు, తర్వాత రోడ్డు వెడల్పు చేయాలని భక్తుల డిమాండ్ కావచ్చు. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు రోడ్డు వెడల్పులో నిర్వాసితులు అయ్యేవారిని? ఇది వేములవాడ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, రాజన్న భక్తుల చిరకాల కోరిక వేములవాడ రోడ్డు వెడల్పు జరగాలని మేము దానికి సంబంధించినటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆ దుకాణ యజమానులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టెంపుల్ టౌన్ కోసం మాస్టర్ ప్లాన్ అన్నారు గత ప్రభుత్వం. మీరేమైనా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? ఇప్పుడు రెండో దశలో ఏం చేయబోతున్నారు? మొదటి దశలో ఇవి చేస్తున్నారు, రెండో దశలో ఏం చేయబోతున్నారు? వాటికి ఎంత నిధులు అవసరం అవుతాయని సీఎం చెప్పున్నారు మీరు? ఇప్పుడు గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఇంతకుముందు చెప్పి రంగురంగుల బ్రోచర్లలోనే రంగురంగుల వీడియోలలో వాళ్ళు అభివృద్ధి చూసింది తప్ప మరొకటి కాదని చెప్పి వెనకసారి చెప్పినాం. మేము భక్తులకు సరిపడా ఏదైతే అత్యంత అవసరాలు ఉన్నాయో వాటిని రోజు ఆలయ విస్తరణ కోసం మొదటి దశలో పెట్టుకున్నాం. రెండో దశలో కూడా ఇంకా వీలైనన్ని భక్తులకు అవసరమైనటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంటున్నారు. రెండో దశలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, వేములవాడ నుంచి.